అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. భయం రకరకాల డెఫినేషన్స్, నిర్వచనాలు ఇచ్చారు ప్రపంచంలో. ఒక విధంగా చూస్తే భయం అనేది ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక అదృశ్యమైన శక్తి. కానీ నేను ఎప్పుడూ భయపడను అని ప్రొక్లెయిమ్ చేసే రామ్ గోపాల్ వర్మ గారు భయాన్ని గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. వర్మ గారు, మీరు ఎప్పుడైనా భయపడతారా? భయం అంటే ఏంటి మీకు? ఇప్పుడు భయం అనేది మీరు చెప్పినట్టు కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. దట్స్ ద ప్రైమరీ ఫోర్స్ ఐ థింక్ విచ్ మేక్స్ ద హోల్ వరల్డ్ రన్. ఎందుకంటే మీకు మీ దగ్గర ఉన్నది అది పోతుంది, లేకపోతే ఎవరో తీసుకెళ్ళిపోతారో, లేకపోతే దాన్ని నాశనం చేస్తారు అంటే మీకు సంబంధించింది. అది ఒక మటీరియల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ బాడీలీ హామ్ అవ్వచ్చు, లేకపోతే ఇన్సెక్యూరిటీ అబౌట్ ది ఫ్యూచర్ అవ్వచ్చు, మీ పొజిషన్, ఇలాంటి రకరకాల భయంతో మనం కంటిన్యూస్గా సెక్యూరిటీ కోరుకుంటాం. సో అది మీరు దేన్ని అంత పొజెసివ్గా ఆలోచించినప్పుడు మీకు భయం అనేది ఉండదు. అప్పుడు అంటే భయానికి కోరికకి ఒక డిఫరెన్స్ ఉంది. ఒక దాంట్లో డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అని బుద్ధ అనేది ఏంటి, అక్కడ మీరు లేని దాన్ని పొందటానికి, ఉన్నదాన్ని కోల్పోవడానికి దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్, విచ్ ఇస్ వేర్ ఐ థింక్ ద డిఫరెన్స్ కమ్స్, యూనో. సో అప్పుడు ఉదాహరణకి నేను ఒకసారి బాంబేలో నా 8th ఫ్లోర్ నేను నిద్రపోతాను. పొద్దున్న సడన్గా ఊగుతుంది బిల్డింగ్, ఒక 10 years బ్యాక్. నేను నిద్ర లేచేటప్పటికి ఆ షేక్ అవడం, అక్కడ ఏదో కాలుతుంది, అది చూసి అతుకులే కానీ అర్థమైంది నాకు. అది కిందకి పరిగెట్టాలా అనుకున్నాను, కానీ ఆ షేక్ అవడంతో అంత ఈ లోపల పడిపోతుంది అని అక్కడికి కూర్చున్నాను. కూర్చుని ఇరిగినప్పుడు సౌండ్ ఎలాంటి సౌండ్ చేస్తుందని క్యూరియస్గా వింటున్నాను. అబ్సల్యూట్గా నాకు భయం లేదు. అంటే అది నార్మల్గా న్యాచురల్ అని చాలామంది అడిగితే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ 100% వెళ్ళిపోయిన పోతాం అన్నప్పుడు దానికి మళ్ళీ ఏంటి దాని గురించి భయపడేదని అప్పుడు నా మైండ్ డైవర్ట్ అవుతుంది. ఏది బిల్డింగ్ ఎలాంటి సౌండ్ చేస్తుంది ఇరిగినప్పుడు అనే దాంట్లో నా మైండ్ డైవర్ట్ చేసుకున్నాను. అది ఇట్ ఈస్ అబౌట్ ఏ కంట్రోల్. ఇంకొకడు బ్యారం అనొచ్చు, ఇంకోటి పరిగెత్తవచ్చు, ఇంకోటి ఏదైనా రకరకాలు వేరే వేరే రియాక్షన్స్ చేస్తారు. అప్పుడు అదేంటంటే మీకు ఒక డిగ్నిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక అండర్స్టాండింగ్, ఈ 3 కాంబినేషన్తో. అంటే ఉదాహరణకి అంటే నేను ఇది ఇప్పుడు మహాత్మా గాంధీ గారి వెనకాల ఒక పిచ్చుకోకని వదిలే అనుకోండి, గాంధీ గారు భయపడి పరిగెడతారా? అది నేను అసలు ఊహించలేను. అది ఎందుకంటే గాంధీ గారికి ఉన్న స్టెబిలిటీ కానీ, ఆయనకున్న కంపోజర్ కానీ, ఒక అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్లో అసలు ఆయన ఊహించలేను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అప్పుడేంటి, మేబీ మ్యాన్ లైక్ గాంధీ గారు కరిసేయమ్మా అంటే మరి దాని పళ్ళు నొప్పి పెడతాయేమో అని కూడా ఆలోచించవచ్చు. నేను అంత పెయిన్ ఉన్నా కూడా ఒకవేళ అంటే అప్పుడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమనే ఫిలాసఫీ అనేది అక్కడి నుంచి, ఒక చేయి కొరికించుకుంటే ఇంకో చేయి కూడా కొరికించుకుంటారని. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ. సో ఆ భయానికి లింక్ ఎక్కడ పెడుతున్నానంటే, ఆ భయంతో మీరు చేసేది ఏదైతే మీ మనసులో మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోయి, డిగ్నిటీ తగ్గిపోయి, మీరు చేయకూడదని చేయాల్సి వస్తుంది అనే రియాక్షన్ ఇష్టం లేని వాళ్ళు భయపడరు. అందుకని దట్ ఈస్ వేర్ ద కనెక్షన్. సో ఈ గాంధీ గారి కాంటెక్స్ట్ మీరు లేవనెత్తారు కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్ టు బాపూజీ, ఏ సిచ్యువేషన్కి అయితే మనం ముందే ప్రిపేర్డ్ అయిపోతామో దాని రిపర్కషన్స్కి మనం భయపడం. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాలు, వాళ్ళ తూటాలు కూడా వచ్చి ఏమన్నా జరగచ్చు అని సిచ్యువేషన్కి ప్రిపేర్ అయిపోతే యూఆర్ ఫియర్లెస్. కానీ కుక్క వచ్చి కరుస్తుందని మన మామూలు ఆలోచన పరిధిలో ఉండదు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక హీరో కూడా భయపడే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ. అదే అంటే ఇప్పుడు అన్నోన్ ఎలిమెంట్. ఇప్పుడు మనకి ఒక ఇంట్లోకి వచ్చాం అనుకోండి, సపోజ్ మీరు ఇంట్లో అంటే ఊరు వెళ్ళి తర్వాత వచ్చి తాళం తీసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి మళ్ళీ తలుపేసి గడి చేసుకున్నారు. గడి చేసుకుని ఆడ కూర్చుని ఉంటే ఒక లోపల రూమ్లోంచి అది చప్పుడు వచ్చింది. 100% ఇంట్లో ఎవ్వరూ లేరు, మీరు ఒక్కరే ఉన్నారని తెలిసినప్పుడు మీ ఇంట్లో నుంచే ఆ రూమ్లోంచి చప్పుడు వస్తే అక్కడి నుంచి లెగిసి ఆ రూమ్ నడిచే వరకు మ్యాక్సిమం భయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీ మైండ్ మిమ్మల్ని టేక్ ఓవర్ చేస్తుంది ఇమాజినేషన్లో. మీరు వెళ్ళే తలుపు తీసారనుకోండి, అక్కడ వ్యక్తి ఉండొచ్చు, దెయ్యం ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. అది మీకు అప్పుడు రెస్పాండ్ అవుతుంది. దానికి అరవటం, లేకపోతే పారిపోవడం, అటాక్ చేయడం, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఎప్పటి వరకు మీరు అది ఏంటి అది ఒకవేళ తారసపడితే మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మ్యాక్సిమం భయం వేస్తుంది. ఎందుకంటే మైండ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. భయం ఏం చేస్తుంది, మిమ్మల్ని డేంజర్ నుంచి పారిపోయేలా చేస్తుంది, డేంజర్ నుంచి తప్పించుకోలేలా చేస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ అది. ఇట్ ఈస్ అ డిఫెన్స్ మెకానిజం మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, యూనో. అప్పుడు అది కానీ ఇన్ఎవిటబుల్గా అయ్యేది జరుగుతుంది.
ఏమి చేయలేము దానికి అన్న అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు భయం పోతుంది. ఫియర్ యాక్చువల్లీ దెన్ అన్నోన్ పరిస్థితులకి మాత్రమే ఉంటుంది. ఆ సిచ్యువేషన్లోనే భయం అనేది ఉంటుంది. నోన్ పరిస్థితుల్లో ఉన్నది భయం కాదు. అవును, అంటే అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు భయం కూడా ఒక ఎమోషన్. ఫైనల్గా ఎమోషన్కి ఎప్పుడు ఒక హై ఉంటుంది. ఆ హై తర్వాత మళ్ళీ కిందకి రావడం స్టార్ట్ అవుతుంది. అది నేను చాలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాక్షన్ లీడర్స్ ఉన్నారు, నేను రక్త చరిత్ర టైంలో చాలామందిని కలిసాను. ఎప్పుడు ఎవరో మిమ్మల్ని చంపటానికి వెయిట్ చేస్తూ ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు అనే ఒక ఇది ఉన్నప్పుడు మీరు కంటిన్యూస్గా భయం ఉండదా మీకు అని అడిగాను ఒక ఫ్యాక్షన్ లీడర్ని. అంటే తను ఏమన్నానంటే అలవాటు అయిపోతుంది నన్ను. భయం ఎలా అలవాటు అవుతుందండి అసలు నాకు అర్థం లేదు. అంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది, లేకపోతే గబుక్కున ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలా చూసినప్పుడు నేను అదేంటి మనవంగా చూస్తున్నాడు అని ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ మర్చిపోతాం. దాని తర్వాత ఇంకొక మూడ్ లేదో అనిపిస్తుంది. సో అందుకని ఎమోషన్ అనేది మీకు కంటిన్యూస్గా ఉండదు ఎప్పుడు. అది ఇంకొకళ్ళు ఏంటంటే నన్ను ఎవరు అంటే ఒక వాళ్ళు ఇంపాసిబుల్ నన్ను టచ్ చేయటం అని అనుకుని ఒక డెల్యూజన్లో వెళ్తారు. ఇట్ మైట్ వర్క్ ఆల్సో ఫర్ సమ్ టైమ్ యూనో. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్కి ఎక్కువ హై రిస్క్ ఉంటుంది. అంటే మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద కూడా ఎప్పుడైనా అవ్వచ్చు యాక్సిడెంట్. ప్లేన్లో వెళ్తే ప్లేన్ మాయమైపోవచ్చు, క్రాష్ అవ్వచ్చు. సో డెత్ హర్ట్ అనేది కంటిన్యూస్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఛాన్సెస్ ఆఫ్ ఇట్ ఆర్ దేర్ 100%. అందుకని మీరు కంటిన్యూస్గా ఇప్పుడేమవుతుంది అప్పుడేమవుతుంది అనే భయపడే మూడ్లో ఉంటే దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ దట్, ఆ ఫియర్ దానికి. అప్పుడు ఇన్ఎవిటబుల్ జరుగుతుంది, మనం ఏం చేయలేం అనే అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇట్ విల్ కీప్ ఆన్ కమింగ్ డౌన్. సో అప్పుడు నేను ఒక చీకట్లో నడుస్తున్నాను. ఆ చీకట్లో నడిచి వెళ్తున్నప్పుడు ఒక వెనకాల నుంచి అడుగులు చెప్పడం విషయం. వెనక్కి తిరిగి చూసిన దానికి ఉన్న ఒక టెన్షను లేదు, వెనక్కి తిరిగి నేను చూడను అనమాట. వెనక్కి తిరిగి చూసారు ఏదైనా ఉందే లేదు ఏదో అట్లీస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. వెనక్కి తిరిగి చూడకుండా మీరు అలాగే నడుస్తున్నారు అనుకోండి, ఇంకా భయం అనేది ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ టు ద అప్పర్ లిమిట్. ఎందుకంటే దట్ ఈస్ వెన్, ఎందుకంటే మీ మైండ్ మీరు ఒక డేంజర్లో ఉన్నారు అని సిగ్నల్ వచ్చేసింది దానికి. వచ్చి మీలో భయం ఎంత పెంచితే మీరు అంత ఫాస్ట్గా సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. వెనక్కి తిరిగి చూస్తే కన్ఫ్రంటింగ్, ఎవరు లేరు, పక్కన ఉన్నారు, ఆ సౌండ్ ఎందుకు వచ్చింది, ఎవరు లేనప్పుడు ఆ సౌండ్ ఎలా వచ్చిందని ఒక థింకింగ్ మోడ్లో మీకు ఒక డైవర్షన్ ఇస్తున్నారు మైండ్కి. సో దిస్ ఈజ్ వేర్ యూ కెన్ కంట్రోల్ ద పాయింట్ ఆఫ్ ఫియర్. అది నేను చాలా సైకలాజికల్గా స్టడీ చేసి, అంటే ఉదాహరణకి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చేస్తాను. భూత్ సినిమా నేను తీస్తున్నప్పుడు నేను ఒక షాట్ ఉంది, దాంట్లో ఒక వైడ్ యాంగిల్ లెన్స్ మొత్తం ఫ్లాట్ అంతా కనిపిస్తుంది. ఊర్మిళ నిద్ర లేచి మంచం మేంచి లేచి మంచిలు దాటడానికి అలా వచ్చింది, మెట్లు దిగింది, డూప్లే ఫ్లాట్ అది. మెట్లు దిగి అలా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి మంచినీళ్ళు తాగి మళ్ళీ నడిచి. ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, వెనకాల నుంచి వెళ్తూ ఉంటే కెమెరా తనను ఫాలో అవుతా ఫ్రేమ్లోంచి కడుక్కున ఏమైనా వస్తుందా అని మీరు ప్రిపేర్ అవుతున్నారు. వైడ్ యాంగిల్లో మొత్తం ఫ్లాట్ చూపించేసరికి ఫ్లాట్లో ఏమైనా ఉన్నారా అన్నీ చూస్తున్నారు, ఎవరు లేరు ఫ్లాట్లో. తను వెళ్ళి వచ్చింది. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఎవరైనా వస్తారా, రాలేదు. మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ మెట్లు ఎక్కింది. ఇప్పుడు కట్ చేసి మెట్లు పైన పెట్టాను కెమెరా. సో ఇప్పుడు ఏంటి, ఆడియన్స్ ఆల్రెడీ ఫ్లాట్లో ఎవరు లేదని చూశారు, ఊర్మిళ మెట్లు ఎక్కి కెమెరా వైపు వస్తుంది. ఆడియన్స్ వెనకాల చూడగలుగుతారు, వెనకాల ఎవరు లేరు. ఊర్మిళ ముందుకు చూస్తుంది కాబట్టి ముందు కూడా ఎవరు లేరు అనేది ఫిక్స్ అయ్యాం. ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చి ఇలా కెమెరాని పాస్ చేసిందో కొంచెం ప్యాన్ చేసి ఒక అమ్మాయిని చూపించాను. ఈరోజు థియేటర్లో నేను చూస్తూ ఉండే మొత్తం థియేటర్లో లేచింది అలా. అంటే ఎందుకు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐఎమ్ ప్లేయింగ్ విత్ ద ఆడియన్సెస్ మైండ్. ఇన్ఫ్యాక్ట్ ఎస్, యా. సో ఇప్పుడు ఇదే థింగ్ నేను ఒకవేళ వెనకాల నుంచి వెళ్ళి ముందు నుంచి చూస్తే ఇదే షార్ట్ తీసి అసలు ఏమాత్రం ఇట్ వుడ్ వర్కౌట్. సో ఇట్ ఈస్ దట్ థింగ్. ఈ సినిమా తీస్తున్నప్పుడే ఆ దయ్యం పేరు మంజిత్ సినిమాలో. నేను ఇంటికి వచ్చాను రాత్రి 2:33 o'clock. సో నేను నా బెడ్రూమ్ ఎల్ షేప్లో ఉంటుంది. నేను బెడ్ మీద పడుకున్న తర్వాత నిద్రపోవటానికి ట్రై చేస్తున్నాను. సడన్గా నాకు మంజిత్ ఆ గోడ వెనకాల ఉందని ఫీలింగ్ వచ్చింది. నేను ఇప్పుడు ఎల్ షేప్ కాబట్టి ఇలా గోడ ఉంది, ఆ గోడ వెనకాలగా ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. నేను చూసి ఒక సెకండ్ తర్వాత నవ్వాను. యాక్చువల్గా నేను బయటికి నవ్వు, ఎందుకంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటున్నాను. అంటే నేను భయపడను అని ఇది మాట, కానీ ఫీలింగ్ ఉంది అక్కడ ఉందని. కొంచెంసేపు ఆగి
మంజీత్ అన్నాను, రిప్లై లేదు. మళ్ళీ నవ్వుకుని అవి పడుకున్నాను. పడుకుని గోడకి ఎక్కడైతే ఉందనుకో అటేపు తిరిగి పడుకున్నాను. ఒక అడుగులు చప్పుడు వచ్చింది. నిజంగా వచ్చాయి అడుగులు చప్పుడు వచ్చింది. నేనేంటి ఇప్పుడు నా మైండ్ నాతో ట్రిక్స్ ప్లే చేస్తుందా? ఎందుకంటే ఇమాజినేషన్ అనేది మీ కళ వచ్చింది అనుకోండి, కళ్ళు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎవరో తలుపు కొడతారు, ఇది చేశారు, అది చేశారు. సో మైండ్ అనేది మీకు మేల్కుగా ఉన్నప్పుడు కూడా ఇమాజిన్ చేయొచ్చు. ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ యువర్ థింగ్. ఆ అడుగులు చప్పుడు వస్తుంది, వచ్చి ఎవరో బెడ్ ఎక్కినట్టు ఒక ఫీలింగ్, ఆల్మోస్ట్ బ్రీతింగ్ ఏంటి, నన్ను గబుక్కుని వెనక్కి తిరిగితే అవ్వలేదు. మళ్ళీ అలా తిరగగానే ఎవ్వరు లేరు. అది నేను రికవర్ అయ్యేసరికి మళ్ళీ గోడ వెనకాల నుంచి చిన్న నవ్వు వచ్చింది. నేను పక్కన స్టెరియో సిస్టమ్ ఉంది, అది ఆన్ చేశాను. అది ఆన్ చేసి ఫుల్ వాల్యూమ్ పెట్టాను. అంటే స్ట్రేంజ్గా ఇప్పుడు మామూలుగా డిస్కోస్ అంటే క్లబ్ సాంగ్ లాంటివి వచ్చినప్పుడు దెయ్యం రాదా? ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, సైలెన్సు, ఇవన్నీ అసోసియేటెడ్. ఒక క్లబ్ సాంగ్ పెట్టగానే అట్మాస్ఫియర్ మారిపోయింది అక్కడ. కానీ ఇది నేను కావాలని ఆ అట్మాస్ఫియర్ని పారదోలటానికి చేసిన ఒక కాన్షియస్ ప్రయత్నం. కానీ స్ట్రేంజ్గా ఇది వస్తూ ఉంటే మళ్ళీ చెవులు ఎందుకంటే ఒకసారి నవ్వు వినిపించినట్టు అనిపించింది కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేసి వినిపిస్తుందా అని విధి వినకుండా మై ఇయర్స్ వర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్కడ. తర్వాత అది కట్టేసాను, మళ్ళీ సడన్ సైలెన్స్. ఇప్పుడు లెగసీ వెళ్ళి చూద్దామని ఐ వాజ్ బ్రేసింగ్ మై సెల్ఫ్. ఈ లెవెల్లో ఐడియా వచ్చింది నాకు. ఐడియా వచ్చి నా ఫోన్ తీసుకుని మంజీత్ రోల్ ఎవరైతే చేస్తున్నారో ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఆ అమ్మాయి ఫోన్ అయితే హాయ్ సార్ అనేది ఇంత లేట్గా ఎందుకు చేశాను అమ్మాయి అనుకుంది. ఆ సీన్ భలే చేసావు నువ్వు ఏదేదో చెప్పేసి కాసేపు ఆ అమ్మాయితో మాట్లాడి అది పెట్టేసి అప్పుడు వెళ్ళి చూసానమాట. యూనో, సో నాకు ఈ అన్ని చోట్ల భయం అనేది ఒక ఫ్యాక్టర్. రెండోది ఐఎమ్ గెటింగ్ వెరీ అమ్యూజ్ విత్ మై సెల్ఫ్. అంటే నేను భయపడుతున్న టైంలోనే నాలోంచి నేను బయటకు వచ్చి మళ్ళీ నన్ను స్టడీ చేయటం మొదలెట్టాను. ఈ మొత్తం ప్రాసెస్లో స్టెడియో వేస్తే స్టెడియో ఎందుకు వేసావా అని నాలో ఇంకొక పర్సనాలిటీ బయటకు వచ్చి ఏ మైండ్ సెట్లో నేను స్టెడియో సిస్టమ్ ఆన్ చేశాను, ఏ మైండ్ సెట్లో నవ్వు ఎందుకన్నా అని అనిపించింది. సో ఐఎమ్ గెటింగ్ అమ్యూజ్ విత్ మై సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐఎమ్ గెటింగ్ స్కేడ్. సేమ్ థింగ్ మీరు ఆడియన్స్లో కూడా చూస్తారు, ఇది ఆడిటోరియంలో ఎప్పుడు భయపడి నవ్వుకుంటారు. లేకపోతే పక్కోడు ఎక్స్ప్రెషన్ రెండోసారి హారర్ సినిమా చూస్తే పక్కనోడు ఎక్స్ప్రెషన్ ఇట్ గివ్స్ యూ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాఫ్టర్ దెన్ యాక్చువల్ ఫియర్. సో భయానికి హ్యూమర్కి ఐ థింక్ దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రేంజ్ కనెక్షన్. సో ఐ థింక్ ద కంట్రోలింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫియర్ ఈస్ వెరీ వెరీ హై and it can just completely blank your mind in terms of that. That is the intensity of the emotion. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 2 రూమ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక రూమ్లో పులి ఉంది, ఇంకో రూమ్లో ఏమీ లేదు. కానీ సూపర్ న్యాచురల్ థింగ్ ఉంది, దెయ్యం. అంటే పులి అనేది నోన్ క్వాంటిటీ, అది దానికి పళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. రెండు చోట్ల మీరు చచ్చిపోతారు. అది తెలిసినా కూడా యూ విల్ బీ మోర్ స్కేర్డ్ ఆఫ్ దెయ్యం. బికాస్ అది అన్నోన్ పారామీటర్, దానివల్ల ఏమేమి పాసిబిలిటీస్ తెలియదు. డెఫినెట్లీ ఇలా చేస్తుంది అని తెలుసు. అది మీ వెనకాల ప్రస్తుతం మంజీత్ ఉంది. నా వెనకాల థ్యాంక్స్, నేనే మంజీత్ని. రాము రూపంలో వచ్చాను ఇక్కడికి. ఓవరాల్గా ఎప్పుడు భయపడలేదు అంటే భయం వేసిన చిన్న సందర్భాలు చెప్తా. అదే నేను అనేది అదే, నాకు భయం ఎప్పుడు వేసినా సరే నాలో ఒక సెకండ్ అంటే సేమ్ ఐ స్టార్ట్ స్టడీయింగ్ మై సెల్ఫ్ విచ్ ఇస్ వాట్ మై బేసిక్ నేచర్. సో యూ డూ హ్యావ్ ఫియర్ బట్ యూ ఇట్స్ ఇంపాసిబుల్ నాట్ టు హ్యావ్ ఫియర్. ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు ఎమోషన్స్ అనేది ప్రతి మనిషిలో ఉంటాయి. ఫియరో, డిజైరో, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. దాన్ని కంట్రోల్ చేయటం మీద మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఒకడు చాలా భయపడిపోతూ ఉంటాడు, ఒకడు అసలు భయపడు. అంటే ఉదాహరణకి నేను ఒకసారి ఈ పంజాగుట్టలో ఉండేవాడిని. అక్కడ గ్రేవ్యార్డ్ శ్మశానం ఉన్నాడు. నేను దెయ్యాలు ఏదో అలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే నా ఫ్రెండ్స్ నన్ను ఛాలెంజ్ చేసి ఆ శ్మశానంలోకి వెళ్ళమన్నారు రాత్రి. సరే నేను వెళ్ళినప్పుడు ఆ మధ్యలో ఒక మర్రి చెట్టు ఉంది. నేను నడుస్తున్నప్పుడు యాక్చువల్గా నాకు ఈ పాములు ఏమన్నా ఉంటాయని దాని ఫియర్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే అది ఫిజికల్ క్వాంటిటీ, అది అన్ని బుష్ పొదలు అన్నీ ఉన్నాయి కాబట్టి. సరే నేను మర్రి చెట్టు వరకు నడిచి వెళ్ళేప్పటికీ సడన్గా ఒక బాడీ లేచినారు. షాక్ అయిపోయింది ఆబ్వియస్లీ. క్యా సాబ్ ఇద్దరు క్యా కర్రే అన్నాడు. ఆడు సైకిల్ షాప్ కూడా అక్కడ ఉంటాడు, చల్లగా లేస్తున్నాడు, ఇక్కడ పడుకుంటాడు రోజు వాడు. అప్పుడేంటి పాయింట్ ఏంటంటే మాకు
ఇమాజినేషనో లేకపోతే ఏదో ఉంది కాబట్టి పెద్ద ఛాలెంజ్ శ్మశానంలోకి వెళ్ళడానికి. ఆ శ్మశానం పక్కన సైకిల్ షాప్ వాడు చల్లగా లేస్తుందని ఆడు మర్రి చెట్టు కింద పడుకున్నాడు. అంటే వాడికి భయం లేదా? నా ఉద్దేశం ఇమాజినేషన్ లేదు వాడికి. ఇమాజినేషన్ లేదన్నప్పుడు మీకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక యానిమల్ ఉందనుకోండి, ఒక కుక్క ఉంది, అది ఏదో సౌండ్ వచ్చినప్పుడు ఉలికి పడుతుంది, అంతేకాని కంటిన్యూస్గా భయపడదు. దానికి ఇమాజినేషన్ లేదు కాబట్టి. సో చాలా మంది మనుషులు అందుకని భయపడరండి, బికాజ్ దే డోంట్ హ్యావ్ ఇమాజినేషన్. వాళ్ళు మీకు ఎంత ఎక్కువ ఇంటెలిజెన్స్ ఇమాజినేషన్ ఉందో కరస్పాండింగ్ ఫియర్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. సో మీకు కూడా అంత ఫియర్ పొటెన్షియల్ ఉందంటారు, లేకపోతే ఇంటెలిజెన్స్ లేదంటారు? లేకపోతే నేను హారర్ సినిమా తీయలేను కదా. ఓన్లీ బికాస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ఫియర్ ఐ కెన్ మేక్ హారర్ ఫిల్మ్స్. సో బియాండ్ ఇన్ఫాక్ట్ ఐస్ క్రీమ్ 1 చూసినప్పుడు కూడా చాలాసేపు అమ్మాయి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది, మన వెనకాల అద్దం నుంచి ఏదో ఒకటి వస్తుంది జీవి ఎక్స్పెక్ట్ చేస్తుంటా, ఏమి రాదు. యూ హ్యావ్ ప్లేడ్ ఆన్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ పీపుల్స్ అబిలిటీ టు హ్యావ్ ఇమాజినేషన్. వెనకాల నుంచి చేయి వస్తుందా? సైకలాజికల్ ఫియర్కి హారర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు హారర్ అనేది డోంట్ లుక్ టర్న్ అంటే పక్క చూసేస్తారు. భయం అనేది బికాజ్ ఇట్స్ లైక్ ఐ సెడ్ ఇట్స్ ఇన్ ద మైండ్. యూనో, రెండో పాయింట్ ఏంటంటే, ఒక అన్నిటికన్నా ఎక్కువ భయం నా ఉద్దేశంలో ఎప్పుడు వేస్తుందంటే, నాట్ బికాజ్ యూ సీ దెయ్యం లేకపోతే ఒక వికృత ఆకారం లేకపోతే దానికన్నా ఎక్కువ మీకు తెలిసిన సపోజ్ లెట్స్ సే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు బెడ్రూమ్లో పడుకుని ఉన్నారు, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నారు. హస్బెండ్ రాత్రి 2:30కి ఎందుకు సడన్గా మెలకు వచ్చి కళ్ళు తెరిస్తే లైట్స్ వేసి ఉన్నాయి. ఎంత అయింది టైం మీద? రాత్రి 2:30 అయింది. ఇలా చూస్తే బెడ్రూమ్ తలుపు తీసుంది, హాల్లో కూడా లైట్లు వేసి ఉన్నాయి. ఇదేంటి అని పిలిచాడు వైఫ్ని, తను పలకలేదు. ఏంటని లేచి హాల్లోకి వచ్చాడు. హాల్లోకి వస్తే అక్కడ నేల మీద ఇలాగ బాసిం పట్టేసుకుని కూర్చోన్నాడు. చూస్తాను, దట్ విల్ స్కేర్ యు ద మోస్ట్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఐ డిఫైన్ యాజ్ ద అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ ద నోన్ పర్సన్, విచ్ ఈస్ మోర్ స్కేరీ దెన్ అన్నోన్. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకని ఎప్పుడు ఒక అమ్మాయిని మీరు దెయ్యంగా చూస్తారు, చిన్నపిల్లల్ని దెయ్యంగా చూస్తారు. ఎందుకంటే దే ఆర్ వీకర్ బై నేచర్. వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటే మీకు ఫియర్ ఫ్యాక్టర్ చాలా బలిష్టమైన దెయ్యమే వచ్చాడు అనుకోండి, ఆడ ఎనీవేళ బలిష్టం ఉంది కానీ ఆడ ఫిజికల్ థ్రెట్ ఉంది వాడి నుంచి. మనకి ఒక టెర్రరిస్ట్ దెయ్యం అయితే మనం దానికి పెద్ద డిఫరెన్స్ రాదు, ఒక గ్యాంగ్స్టర్ దెయ్యం అయితే డిఫరెన్స్ రాదు. మామూలు మనిషి మనం ఎక్స్పెక్ట్ చేయనోడు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్లు వస్తే మనకి విపరీతంగా భయం వేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న పాపని మీరు ఆడిస్తాను అనుకోండి, ఆడిస్తూ ఉంటే ఆ పాప ఏదో దాన్ని సౌండ్ చేస్తూ ఉంటుంది, ఏదో ఏడుపులో ఇలాంటి. సడన్గా సౌండ్ ఆపేసి మీ వంక ఇలా చూసింది అనుకోండి, అంటే అలాంటి ఎక్స్ప్రెషన్ మన అసలు చైల్డ్లో ఎప్పుడు ఇమాజిన్ చేయం, వణుకు వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ది స్మాల్నెస్ ఆఫ్ ద చైల్డ్. అదే అడల్ట్ చేస్తే మీకు అనిపించదు. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్, వాట్ యు టేక్ ఫర్ గ్రాంటెడ్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ విచ్ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్, అది మ్యాక్సిమం. లేకపోతే ద అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ ద నోన్ పర్సన్. ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి మీకు తెలుసు అనుకుంటున్నారు. సడన్గా తను చేసిన ఒక పని మీరు ఎప్పుడు చూడలేదు అంతవరకు. అక్కడ అసలు అంటే విచ్ మీన్స్ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ఎవ్రీ ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ రిలేషన్షిప్ ఇన్ వన్ జెస్చర్. ఇది ఫియర్ ఆఫ్ అన్నోన్ అండ్ ఫియర్ ఇన్ కన్వెన్షనల్ సెన్స్. దెయ్యాలు, అతీత శక్తులు, లేకపోతే ఇలాంటి అన్నోన్ ఫ్యాక్టర్. ఇది కాకుండా ఎగ్జిస్టెన్స్లోనే ఒక అండర్ కరెంట్ ఫియర్ లేకపోతే మనిషి సర్వైవ్ కాలేడు. 100%. But that is what I meant by the defense system, the defense mechanism. Fear of losing something, for example. ఇప్పుడు correct. And ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు నేను ఒక ఆలోచించింది ఏంటంటే, ఫియర్ అండ్ పెయిన్ ఆర్ వెరీ ఇంటర్కనెక్టెడ్. ఎందుకంటే పెయిన్ అనేది రిజల్టెంట్ ఆఫ్ ఎ థ్రెట్ ఇన్ విచ్ ఎవర్ మేనర్. దాని నుంచి బయట తప్పించుకోవడానికి ఫియర్ అనేది వస్తుంది. సపోజ్ ఒక కుక్క వెనకాల వస్తుందండి, ఆ కుక్కని తప్పించుకోవడానికి మీరు భయంతో పరిగెత్తారు, అది కరుస్తుందని. ఎందుకు కరిసినప్పుడు మీకు పెయిన్ వస్తుంది, విచ్ మీన్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ డ్యామేజ్ టు యువర్ బాడీ. సో ద ఫియర్ ఈస్ మేకింగ్ యూ రన్ అవే ఫ్రమ్ ఎ పొటెన్షియల్ థ్రెట్. అవును. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్సో టు యువర్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి, చాలామంది సపోజ్ భక్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎక్కడో ఫిక్స్ అవుతారు, మీరు చచ్చిపోయిన తర్వాత మోక్షం స్వర్గంకి వెళ్తామని. సో బెటర్ లైఫ్ అనేది మీకు వస్తుంది అని మీరు నమ్మినప్పుడు చావండి ఎందుకు భయపడుతున్నారు? బికాజ్ యూఆర్ నాట్ రియలీ షూర్ అది తెలీదు. అందుకని ఉన్నది వదిలేసి ఇఫ్ యూఆర్ క్రాసింగ్ దట్ థ్రెషోల్డ్ యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ దర్. సో ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ పెయిన్
అండ్ దెన్ ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అది ఫైనాన్షియల్ అవ్వచ్చు లేకపోతే ఎమోషనల్ అవ్వచ్చు. ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ ఏంటి, మీరు పెళ్లి చేసుకున్న హస్బెండ్ మీకు కాకుండా వెళ్ళిపోతాడని ఒక అమ్మాయి భయపడుతుంది. ఎందుకు, ఎప్పుడు అనుకుంటుందో అది కమిట్మెంట్ పేరుతో తనతో ఉంటాడు, పెళ్ళి అయిపోయింది కాబట్టి. కానీ వాడికి ఏదైనా అఫైర్ ఏదైనా ఉంటే ఈజ్ నో లాంగర్ హోల్డింగ్ ఏ ఫిజికల్ థింగ్ ఫర్ హర్ అన్నప్పుడు సడన్గా అమ్మాయికి ఒక ఐడెంటిటీ పోతుంది. ఎందుకంటే దట్ ఈస్ ఐడెంటిటీ, దట్ ఈస్ హోల్డింగ్. యా, అప్పుడు ఆ ఫియర్ వస్తుంది. ఆ ఫియర్ కోసం దే విల్ స్టార్ట్ బిహేవింగ్ ఇన్ ఎ వే కాన్స్టెంట్గా. ఇంకా గిల్ట్ ఒకటే యూ కెన్ హోల్డ్. నేను నీ భార్యని, నువ్వు నాకు పెళ్లి చేసి అదేంటి ఏదో వేస్తారు కదా 7 అడుగులు 3 ముళ్ళు వాటెవర్, అది ఒక రిలీజియస్ సోషల్ శాంక్షన్లోంచి ఒక అగ్రిమెంట్ కైండ్ ఆఫ్ దాంతో యు ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ది ఫీలింగ్స్. ఎందుకు, ఫియర్ ఆఫ్ లూజింగ్ ద మ్యాన్, యూనో, లూజింగ్ ద మ్యాన్ ఒకటి, లూజింగ్ ద ఐడెంటిటీ ఆల్సో. సడన్గా యువర్ అంటే యూఆర్ అవుట్ ఇన్ ద ఓపెన్, యూ డు నాట్ హ్యావ్ ఐడెంటిటీ. లేకపోతే ఇంటికి వెళ్తాం, మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఈ బిలాంగింగ్స్ అనేది ఉన్నాయి కాబట్టి మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది. ఎప్పుడైతే అవి పోతాయి అనుకున్నప్పుడు భయం వస్తుంది. సో యూ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్. అందుకని దేవుడు అర్థమైన దేవుడికి దండం పెట్టేద్దాం, ఇది గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం బాస్కి, లేకపోతే ఐ లవ్ యూ అని చెప్పేసుకుందాం. ఈ కంటిన్యూస్గా చెప్తున్నప్పుడు యూ విల్ ఫీల్ దట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ అక్కడ. సో మీరు ఎక్కువగా దేని చూసి భయపడ్డారు అదర్ దెన్ మంజిత్? నేను అసలు యాక్చువల్గా అంటే బికాజ్ అగైన్ అంటే ఇది నేను హీరోయినెస్ నేను భయపడను అన్నట్టు అనిపించచ్చు. మెయిన్ పాయింట్ ఏంటి, ఇప్పుడు నేను గ్యాంగ్స్టర్స్తో మాట్లాడినప్పుడు కానీ ఫ్యాక్షన్స్తో మాట్లాడినప్పుడు, రక్తచరిత్ర తీసినప్పుడు చాలామంది ఇది చెప్తున్నారు, అసలు భయం లేకుండా ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళతో డీల్ చేయడం కానీ అలా చేయటం అనేది. అది అండర్స్టాండింగ్ నుంచి వస్తుందని చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ స్టడింగ్ దెమ్. ఇప్పుడు ఒక జువాలజిస్టు, ఒక బయాలజిస్ట్ ఉన్నాడు, ఒక న్యాచురలిస్ట్, ఆడు పావును దీన్ని అది వెళ్ళి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దే నో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ యానిమల్స్. అంత మాత్రం పాము కరవదని కాదు, లేకపోతే ఏదో జంతువు అటాక్ చేయదని కాదు, కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దేర్ అప్ టు. ఆ ప్రికాషన్స్ ఆర్ మైండ్ సెట్ అనేది. కానీ బతకటం అనేది మీకు ఇష్టమైన, మీకు ఇంట్రెస్ట్ కలిగి చేయాలి, అప్పుడే బతకడం అనే దానికి వాల్యూ ఉంటుంది. ఇలా చేస్తే అలా అవుతుందేమో, నేను కారులో వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుందేమో, లేకపోతే నేను ఇది తింటే మనకి ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందేమో అని ఒక్కొక్కటి మీరు వదిలేస్తున్నారు అనుకోండి. సో ఇట్స్ మీన్స్ యూఆర్ లివింగ్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ఫియర్, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్. సో అప్పుడు మీకు దాని మీద ఎంత కోరిక ఉంటే మీరు చేయదలుచుకున్న దాని మీద మీరు అంత ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. సో ద రిస్క్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. యూఆర్ అగైన్స్ట్ ఫియర్ బికాస్ యూఆర్ వాంటింగ్ సంథింగ్. సో ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఒక 4 అడుగులు పొడుగు గోడ ఉంది, ఒక అడుగు వెడల్పు ఉంది, నేను నడవమంటాను, నేను నడుస్తారు. అదే 1 అడుగు వెడల్పు ఈసారి 8 అడుగులు చేశాను హైట్, అది నడుస్తారు కానీ కొంచెం స్లో అవుతుంది. అదే 16 అడుగులు చేస్తే ఒక్కొక్క అడుగు తూచేస్తారు. 40 అడుగుల హైట్ ఉంటే నడవరు అసలు. ఎందుకు, హైట్ పెరిగిన కొద్దీ ద రిస్క్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ. ఫస్ట్ ఓకే 4 అడుగులు ఏమవుతుంది, ఏమవుతుంది, 8 అడుగులు కాలు బెడగచ్చు, 16 అడుగులు సంథింగ్, 40 feet you will die 100%. So risk will increase. As the risk is increasing, you are doing this. But at the same time, there are some people who will take that as a challenge. ఎవడు చేయలేదు నేను ఎందుకంటే వాడు బతకడానికి అందుకే ఇష్టపడతాడు. కానీ మీరు గ్యాంగ్స్టర్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. గ్యాంగ్స్టర్స్ని మీరు చూసి భయపడకపోవడం అన్నది పెద్ద ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనిపిస్తుంది. బికాస్ గ్యాంగ్స్టర్స్కి మీ పట్ల ఏముండదని తెలుసుకోవచ్చు. నో అజెండా అగేన్స్ట్ యూ, దర్ అజెండా ఇస్ సంథింగ్ ఎల్స్. అదర్వైజ్ outside of their agenda, they are like normal people like you and me. Yeah. So why is fearing or not fearing gangsters a big deal? I'm not saying it's a big deal, but lot of people fear. అంటే ఇప్పుడు రక్త చరిత్ర లాంటి స్టోరీ ఎప్పటి నుంచో ఉంది, 20-30 సంవత్సరాలు. డైరెక్ట్గా పేర్లు చెప్పి ఫ్యాక్షనిస్ట్ మీద సినిమా తీస్తున్నాను అనేది ఏ ఫిల్మ్ మేకర్ ఎప్పుడు చెప్పలేదు. అట్ ద టైమ్ ద మీడియా ఎవ్రీ వన్ వాజ్ స్పెక్యులేటింగ్ వాట్ విల్ హ్యాపెన్ అనేది. నో, సో ద పాయింట్ ఏంటి, అందరికీ ఏంటి, డైరెక్ట్గా దావుద్ ఇబ్రాహిం చోటారాజన్ మీద సినిమా చేస్తున్నా, లేకపోతే ఫలానా పరిటాల రవి మద్దెల చెరు సూరి మీద చేస్తున్నాను, అది అనౌన్స్ చేసి చేయటం అనేది దే థింక్ ఇట్ ఈస్ ఏ కమింగ్ అవుట్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రీమ్ రెక్లెస్నెస్, నాట్ ఫియరింగ్ ద కాన్సిక్వెన్సెస్. నేనేమో అండర్స్టాండింగ్తో చేస్తున్నాను, దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అంటే కార్లో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అబిడ్స్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన పని ఏదో చేసుకొని నా ఉద్దేశం. నేను ఇక్కడి నుంచి వెళ్ళగానే మధ్యలో యాక్సిడెంట్ అవ్వచ్చు, అది నా కంట్రోల్ లేదు. అది లేకపోతే నేను కరెక్ట్గా నడుపుతున్నా ఇంకో ఎవడో తాగేసి నన్ను కొట్టచ్చు. సో ఆల్ ద టైమ్ థింగ్స్ విల్ హ్యాపెన్ విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. కానీ
ఇలా జరుగుతుందని అక్కడికి వెళ్ళటం మానేయటం అనేది ఒక్కొక్కటి మీరు మానేస్తూ ఉంటే యూ విల్ ఆల్రెడీ బి డెడ్ ఎనీ విచ్ వే. You'll already be dead, yeah, any which way. Yeah, True, correct. True. So insecurity is one. Second, fear of death, fear of pain, and fear of loss of identity. These four, I think, are the predominant aspects of Manishi. So ఈ 4 గనక లేకపోతే మనిషి ఇంకా బతుకుంటాడు అంటారా? Yeah, you'll be very happy. And అదే ఇప్పుడు మీకు ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్మెన్ ఉన్నారు అనుకోండి, ఆడది బిల్డింగ్ నుంచి దూకేస్తాడు, లేకపోతే బంగీ జంపింగ్, లేకపోతే ఎనీథింగ్ విచ్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద సర్వైవల్ ఇన్స్టింక్ట్. వాళ్ళు అలాంటి వాళ్ళు. ఎందుకంటే దే రాదర్ లివ్ టేకింగ్ దట్ రిస్క్ బికాస్ దే ఫీల్ అన్ అడ్రినలిన్ హై. అని చాలా తక్కువ మొదలు చెప్పాలంటే సిగరెట్ ఈజ్ హార్మ్ఫుల్ అని తెలుసు, చాలా మందికి తెలుసు. అది మీరు అడ్వర్టైజ్మెంట్లు వేసారు, దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉండొచ్చు. కానీ ఎందుకు తాగుతారు? బికాస్ ద ప్లెజర్ దే హ్యావ్ వెల్ స్మోకింగ్ ఈజ్ ఓవర్కమింగ్ ద ఎవెన్చువల్ లాస్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ విత్ దట్. అప్పుడు అని అలా చెప్తారు, అందరికీ అవ్వదు, నాకు మాత్రం అవ్వదు, లేకపోతే నేను రేపు మానేస్తాను, బట్ యూఆర్ నాట్ డూయింగ్ దట్. ఆ కైండ్ ఆఫ్ ఏ రిస్క్ అండ్ ఫియర్ అగైన్ ఆర్ కనెక్టెడ్. మీరు ఎంత కోరికుంటే మీరు భయాన్ని అధిగమించి అంత రిస్క్ తీసుకుంటారు. కోరికలు ఎంత తక్కువ ఉంటే అప్పుడు ఏంటి, మీరు ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, ఆయన ఏంటి పైసా బ్యాంక్లో పెట్టేసి ఆ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి రేపు ఉండదా, ఎల్లుండి వెళ్ళిపోతుందేమో, అవతల వెళ్ళిపోతుందేమో అనే ఫియర్ తోటి కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు సెక్యూర్ ఎవ్రీథింగ్. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఉంటే భయం, అది ఉండదేమో, ఇది అవుతుందేమో, వాడు ఏమవుతాడో, ఈడేమవుతాడో, పిల్లలు ఏమవుతారో, కంటిన్యూస్లీ హీఈస్ ఓన్లీ థింకింగ్ దట్. కాపాడుకోవడంలో ఎనర్జీ పోతుంది. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బీయింగ్ బార్న్? ఎప్పుడు పోతానో, ఏది పోతుందో, ఏమైపోతుందో అని ఆలోచించినప్పుడు అసలు బతకనే దండగా. సో ఐ థింక్ యూఆర్ బార్న్ టు టేక్ రిస్క్. యూ షుడ్ బి బార్న్ టు టేక్ రిస్క్. సో రిస్క్ తీసుకోవాలంటారు మీరు 100%. మీరు ఇంత విద్వత్తుతో, ఇంత విజ్ఞానంతో మాట్లాడుతూ there is a constant feeling that you fear relationships. అంటే మీ ఫియర్ జోన్ అక్కడ ఉంది, because there is a huge obligation there, or you feel it's a burden. Fear is not the right word. I would say it's an irritant. Because irritant అంటే ఏంటి, it is occupying your mind space. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడు అడిగి గుడ్ మార్నింగ్ చెప్పాను. ఐ డోంట్ లైక్ ఎనీవన్ టు టెల్ మీ గుడ్ మార్నింగ్. ఎందుకు? వాళ్ళు గుడ్ మార్నింగ్ చేస్తే మళ్ళీ నేను కూడా చెప్పాలి. టు మేక్ అన్ అన్నెసరీ సౌండ్. చెప్పినందుకు మాత్రం నా మార్నింగ్ గుడ్ అవ్వదు, లేకపోతే ఏమీ అవ్వదు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్. అదే రిలేషన్షిప్లో కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒక అమ్మాయి అంటే, ఐ వుడ్ లవ్ ద గర్ల్, బట్ అమ్మాయి ప్రేమిస్తే అది కమిట్మెంట్ అయిపోతున్నాను. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్, సో ఐ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఆన్ సర్టన్ ఆబ్లిగేషన్స్. So what do you fear if you don't fulfill your obligation? Space and time. No. Suppose you don't fulfill your obligation. If you're secure in your kurchi, మీ కుర్చీలో మీరు స్థిరంగా ఉంటే మీ కుర్చీ ఇంకోళ్ళు లాగేసుకుంటారని మీరు ఎప్పుడు అనుకోరు కదా. సో ఇఫ్ యూ ఫీల్ దట్ షీఈస్ ఎక్స్పెక్టింగ్ అండ్ హెన్స్ ఇట్ విల్ బి అన్ ఆబ్లిగేషన్, తను ఎక్స్పెక్ట్ చేస్తున్న మీరు ఆబ్లిగేషన్ అవుతుంది కనుక అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫియర్ కదా. అది ఇట్ ఈస్ నాట్ ఫియర్. ఎందుకంటే పాయింట్ ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు అవాయిడ్ సంథింగ్. ఇప్పుడు ఒక స్నేక్ ఉంది, ఆ స్నేక్ని పక్క నుంచి నడిచి వెళ్ళిపోతాను, లేకపోతే నాకు కావాల్సిన సేపు దాన్ని చూస్తాను, తర్వాత వెళ్ళిపోతాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు బీ అటాచ్డ్ టు దట్, బికాస్ ఇట్ విల్ డూ సంథింగ్ లైక్ బైటింగ్ మీ ఆర్ సంథింగ్ లైక్ దట్. యూనో, బైట్ అనేది ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. ఎమోషనల్గా ఏమవుతుందంటే ఐ వాంట్ టు టాక్ టు యూ అని అన్నాడు, లేకపోతే నాకు నీతో టైం గడపాలని ఉంది. యూనో, సో దట్ ఈస్ ఈటింగ్ ఇన్ టు వాట్ ఐ వాంట్ టు డూ ఎట్ దట్ టైం. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నో అనేది యూ కెన్ టెల్ ఇట్ టు నార్మల్ పీపుల్, నాట్ సమ్వన్ ఈజ్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు. ఎందుకంటే అప్పుడు హర్ట్ అవుతారు. ఆ హర్ట్ అవుతారు కాబట్టి అది ఇట్ విల్ క్రియేట్ గిల్ట్ ఇన్ మీ, బికాస్ ఐ రియలీ కేర్. సో ఇట్స్ అ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫియర్ అయితే. It is, of course. కానీ this fear is not to be confused with what main fear what we are talking about. No, the main fear, I think this is more to guilt, a sense of obligation and love also. Because I really love that girl, but I do not her to love me. నేను ప్రేమించిన అమ్మాయి హర్ట్ అవ్వటం అనేది నేను భరించలేను. అందుకని నాకు రిలేషన్షిప్స్ ఇష్టం ఉండదు లేదా భయం. బేసిక్గా భయం ఐ డోంట్ థింక్ ఇస్ ద రైట్ వర్డ్. ఐ థింక్ ఇట్స్ అబౌట్ గిల్ట్. Yeah. అంటే ఇది నాకు ఫ్లూ లేదు, కొంచెం ఒళ్ళు నొప్పులు, జ్వరం, జలుబు, దగ్గు మాత్రం ఉంది అన్నట్టుంది. ఆల్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్. నో, సో ఏంటి వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ మీ జోన్, మీ డిస్కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉందని చెప్పి మీరు అలా అన్ని జయించుకుంటూ పోతున్నారు కాబట్టి మీకు అన్కంఫర్టబుల్గా ఉండే మీ జోన్ ఏది అని ఆలోచిస్తున్నాం. బికాస్ దయ్యాలని మీరు రాషనలైజ్ చేశారు. దట్ కైండ్ ఆఫ్ ఫియర్, ఫియర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, డెత్ యూ హ్యావ్ రాషనలైజ్డ్. ఫియర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మీకు లేదని అనునిత్యం చెప్తుంటారు ప్రతిరోజు ఏదో సందర్భంలో. యూ డోంట్ పొసెస్, సో యూ డోంట్ ఫియర్ టు లూజ్.
మీకు మెటీరియల్ పొజిషన్స్ 10 బంగళాలు 20 కోట్లు బ్యాంకులో అలా మీరు మీ అంతటా మీరు పెట్టుకోరు. సో వేర్ ఇస్ యువర్ ఫియర్ జోన్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫియర్ జోన్ ఆల్సో, దెన్ వాట్ ఇస్ ఇట్ దట్ I don't have a fear zone, that's what I'm saying. At all. But I like to study fear. Fear అనేది ఉట్టి హారసిజం అని ఉండదు. In any film, relationships లో ఉంటుంది, like I already explained. Because it's one of the prime motivators and prime force which runs the world. Obviously, as a filmmaker, on a psychological aspect, I philosophize. పొలిటికల్ మూవ్స్ కొన్ని మీరు చూసుంటారు. ఉదాహరణకి మీరు బంజీ జంపింగ్ గురించి చెప్పారు. టేక్ ద కేస్ ఆఫ్ వైఎస్ జగన్ ఛాలెంజింగ్ సోనియా గాంధీ కానీ, కేసీఆర్ ఛాలెంజింగ్ సంబడి ఎల్స్ కానీ, అవన్నీ ఇప్పుడు వేర్ డు దే కమ్ ఫ్రమ్? డు దే కమ్ ఫ్రమ్ కరేజ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫియర్? No, that is one-upmanship. That is about, see, point ఏంటంటే anybody challenging somebody else is about one-upmanship. వాళ్ళకున్న పొజిషన్ని పెంచుకోవటానికో ఇమాజిన్ చేసుకునో, లేకపోతే genuinely that person might be having that. And ఒక స్మాల్ guy, a 5'6" guy, without anything, he suddenly one day decided to conquer the world. Adolf Hitler అంటాడు. That comes from some specific traits of a personality. దానికి ఏదో ఒక విజన్ వేసుకుని ఇది చేసి అది చేసి అండ్ దే క్రియేట్ ట్రెమెండస్ పెయిన్ అండ్ లాట్స్ టు అక్రాస్ ద వరల్డ్ పీపుల్. సో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ స్పెసిఫిక్ పర్సనాలిటీస్ హూ కాంట్ కమ్ అండర్ దిస్. సో ఇప్పుడు హిట్లర్ అనేవాడు 330 million పీపుల్ చచ్చిపోయారు సెకండ్ వరల్డ్ వార్లో. సో టెక్నికలీ హీస్ కాజ్ దట్ హోల్ ఈవెంట్ టు హ్యాపన్. కానీ సేమ్ హిట్లర్ ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ హీ స్కేర్డ్ ఆఫ్ ఎ గోస్ట్. ఇది అన్ని చేసిన తర్వాత అంటే వాళ్ళ ఫియర్ జోన్స్ వేరే చోట ఉంటాయి. So the point is, because loneliness, ఇప్పుడు నాకు విజువల్లో తెలిసిన ఒకడు ఉన్నాడు, పెద్ద రౌడీయాడు, అండ్ దట్ గాయ్ యూస్ టు బి షిట్ స్కేర్డ్ ఆఫ్ గోస్. ఆడ వెళ్ళిపోయి కొట్టేసి దెబ్బలు దాన్ని అంటే ఈజ్ యూస్ టు దట్. బట్ లైక్ ఐ సెడ్, ద మూమెంట్ ఒక అన్నోన్ ఎలిమెంట్ ఉంటే ఆల్ బెట్స్ ఆర్ ఆఫ్. సో యువర్ ల్యాక్ ఆఫ్ ఫియర్, is it a direct result of your logical analysis when the emotion comes up, or option B, your natural trust with which you live? I would say logical analysis. It's not a natural trust. No. I don't think there's nothing trust in fear, because fear is a very potent and real danger. No, natural trust ante nothing will happen అని ఒక ట్రస్ట్ భరోసా ఉన్నప్పుడు. No, nothing will happen అని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ I know the pros and cons of my decisions. Upper limit లో ఇది అవుతుంది, lower limit లో ఇలా అవుతుంది, but I'm still taking a decision to take the risk. And I think that is very similar to a guy driving very fast in the car. ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది, బట్ యూ కాంట్ రెసిస్ట్ దట్ థింగ్. నేనైతే కంట్రోల్ చేయగలుగుతాను. సో మీరు యువర్ ముందే యువర్ ప్రొసీడింగ్ విత్ హైపోథెసిస్ దట్ దీస్ ఆర్ ద రిపర్కషన్స్ అట్ మోస్ట్ అని అంటారు. కానీ మనం తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మనం ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుని దాన్ని జస్టిఫై చేయడానికి ఒక ఆలోచన సిస్టమ్ ఉంటుంది. అది కూడా మీకు తెలుసు ఆ విషయం? తెలుసు. Which is the reason why I gave that example of mine. మంజీత్కి నేను ఒక వైపు నుంచి భయపడుతున్నాను, అదే నాలో ఇంకొక స్ప్లిట్ పర్సనాలిటీ నన్ను స్టడీ చేస్తుంది. నన్ను ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ప్లేయింగ్ ఎ గేమ్ విత్ మీ. సో దట్ టెక్నికలీ ఎక్స్టెండ్స్ ఈవెన్ దిస్. ఇప్పుడు నేను దావుద్ ఇబ్రహీం చూడాలి మీద సినిమా తీస్తే ఏమవుతుంది? ఓకే, వాళ్ళకేమైనా వాళ్ళు ఫీల్ అవుతారా? వాళ్ళు ఏదైనా ఎవరు బెటర్గా వస్తారు, వాళ్ళిద్దరికి వార్ జరుగుతుంది కాబట్టి వీడు ఏం చేస్తారని అనుకుంటారా? అనుకుంటే ఎందుకు అనుకుంటారు అని నాకు నేను ఇచ్చుకునే ఆన్సర్స్ అన్నిటినీ మళ్ళీ నాలో ఇంకో పక్కన నువ్వు కన్వీనియంట్గా ఆలోచిస్తున్నావు. సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు కంపెనీ తీసిన ఒక 1 yearకి ఒకరోజు ఒక మనిషి వాడు వచ్చి కలిసాడు. నాకు తెలిసినాడు అతను, క్రైమ్ రిపోర్టర్. అతను నాతో మాట్లాడితే తనతో పాటు ఇంకోటి వచ్చాడు. నేను ఏదో ఇంట్రొడ్యూస్ చేసాడు, ఏదో మాట్లాడుతూ ఉంటే సడన్గా అతను చోటా షకీల్ వాజ్ వెరీ అప్సెట్ విత్ యూ అన్నాడు. అంటే ఇప్పుడు అసలు ఆఫీస్లో కూర్చుని చోటా షకీల్ బాగా కోపం వచ్చిందంటే చోటా షకీల్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్ ఇప్పుడు రైట్ నౌ. ఓకే, తనకి నా మీద కోపం వచ్చిందని నాకు తెలియని వ్యక్తి ఒకటి చెప్తే నాకు ఒక్కసారి ఐ గాట్ టేకెన్ అబ్యాక్ విత్ దట్. ఎందుకంటే నాకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు లైన్ అని చెప్పాడు. ఒక కంపెనీలో గణేష్ యాదవ్ అని క్యారెక్టర్ ఉంది, ఆడు కొంచెం క్లౌనిష్గా ఉంటాడు. నన్ను జోకం చేసాడు అని చెప్పాడు ఎవరు షకీల్ అని చెప్పి he wanted to get me knocked off. ఎందుకంటే నాకు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఈడేం చెప్పాడంటే దావుద్ ఇబ్రహీం ఆపేడని చెప్పాడు. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఈడెవడో నాకు తెలియదు, మొత్తం అబద్ధం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఆడుగా నన్ను ఇంప్రెస్ చేయడానికి ఆడు ఏదైనా కథలు చెప్తూ ఉండొచ్చు ఫర్ ఆల్ ఐ నో. కానీ పాయింట్ ఏంటంటే అలా జరగటానికి కూడా ఆస్కారం ఉందంటున్నా. ఎందుకంటే నేను ఉద్దేశపూర్వకంగా ఆ క్యారెక్టర్ని జోకర్గా నేను చేయలే.
సో నేను ఉద్దేశపూర్వకంగా చోటా షకీల్ లాగా నేను చేయలేదు. సో ఒకవేళ ఇది నిజం అయి ఉంటే, ఒకవేళ దావుద్ ఇబ్రాహిం ఆపకపోతే నా పరిస్థితి అప్పుడు అదే నేను చెప్పేది అన్నోన్ ఫ్యాక్టర్ అనేది అది. దట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఎందుకు యాక్సిడెంట్ అంటున్నాను? అది నేను ఉద్దేశించింది కాదు. ఇంకోళ్ళు వేరే విధంగా, అంటే ఇంకోటి ఎవడో తాగేసి వచ్చి నా కారు గుద్దినట్టు అది. ఎందుకంటే నా ఉద్దేశం వాడిని కుదరడం కాదు అసలు యాక్చువల్గా, యూనో. సో దట్ ఎక్స్ ఫ్యాక్టర్ విల్ ఆల్వేస్ హ్యాపెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో అది రిస్క్, ఫియర్ అండ్ పెయిన్, దట్ ఈస్ ద కనెక్షన్. దిస్ ద కనెక్షన్ ఇన్ ఆల్ ద త్రీ. ఇన్ ఆల్ ద త్రీ. కానీ ఇప్పుడు కంపెనీ లాంటిది తీస్తే ఇలా ఎవరన్నా ఆలోచిస్తారు, అందుకని ఇలాంటి సినిమా మనం తీయద్దు అనేది నాట్ అన్ ఆప్షన్ ఫర్ మీ. ఎందుకంటే నేను అలా ఆలోచించడం వల్లనే ఐ రీచ్డ్ వేర్ ఎవర్ ఐ రీచ్డ్. ఎందుకమ్మా అసలు ఎటువైపుకి వెళ్తున్నావు? లేకపోతే నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఏదో సిమెంట్ బస్తాలు లెక్క పెట్టుకుంటా మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ లేబర్ అమ్మాయిలు చూసాను. నా గతి అంత. రైఫిల్ దొరికేదేమో అక్కడ, మంచి ఛాన్స్ ఉండేది. యా. బట్ కమింగ్ బ్యాక్, ఫియర్ కమ్స్ ఫ్రమ్ అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ ఉండి ఫియర్ని జయించడం బెటర్ అంటారా? అటాచ్మెంటే ఉండకపోవడం బెటర్ అంటారా? అటాచ్మెంట్ ఉండకపోవడం బెటర్, బికాస్ ద ఛాన్సెస్ ఆఫ్ యూ లివింగ్ అండర్ ఫియర్ విల్ రెడ్యూస్. ఎందుకంటే మీ అటాచ్మెంట్స్ వల్లనే మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్, కమిట్మెంట్స్ వస్తాయి కాబట్టి ఇన్సెక్యూరిటీస్ అన్ని కూడా ఎక్కువ పెరుగుతాయి. అది మీకు వర్కౌట్ అయింది కాబట్టి. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అటాచ్మెంట్, ఎలా ఇండల్జ్ అవుతారు మీరు? హౌ కెన్ యూ ఇండల్జ్ ఇన్ టు ఎనీథింగ్ వితౌట్ హ్యావింగ్ అన్ అటాచ్మెంట్? ఇస్ ఇట్ పాసిబుల్? ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆల్ ద టైమ్. And you indulge into it and actually... Yeah, of course. So you swim but you don't get drowned. Yeah, you can say that. Because I'm a huge lover of a woman, for example. But I don't know women to love. Malli amma. Yeah, so, what is your observation of society at large? I'm talking about most of the people that you've met. I think they live under constant fear of something or the other. And what is that doing to them? What is it doing to them, Kana? Because that makes them more careful, which could be good for them also, because they can't live otherwise. You know? ఇప్పుడు ఉద్యోగం పోతుందని ఒక భయం లేకపోతే వాడు టైంకి రాడు. ఫియర్ అనేది లేకపోతే సొసైటీ విల్ కొలాప్స్. ఫియర్ ఆఫ్ లూజింగ్ సంథింగ్ అనేది లేకపోతే అసలు సోషల్ స్ట్రక్చర్ ఉండదు మీకు. సో అవసరం ఫియర్ 100%, of course. మీలాంటి మేధావులకు తప్ప. Yeah, because the reason is I like I said in many episodes, I use that emotion to do something. అప్పుడు నేను భయపెట్టడంలో బిజీగా ఉంటాను, అందుకని నాకు భయపడటానికి టైం లేదు. అందరూ అదే పని చేయొచ్చు కదా మిమ్మల్ని ఫాలో అయిపోయి. కానీ నాకు అంత తెలియలేదు నా అంతా. మేము తెలియ వాళ్ళకి లేదంటారు. దిస్ పాయింట్ నోటెడ్. ఎస్, ఇఫ్ యూ డోంట్ నోట్ ఇట్ యు ఆర్ నాట్ ఇంటెలిజెంట్. చెప్పారు ఒక ఇప్పటికే 10 సార్లు విన్నాం. అసలు ఏ ఫియర్ లేదా మీకు? నిజంగా లేదా? నో. ఒట్టు మీ మీద ఒట్టు. పోయినా పడదు కానీ. బట్ సీరియస్లీ అసలు ఏవి? నథింగ్. దట్ ఈస్ వెరీ హార్డ్ టు బిలీవ్. అంటే బిలీవ్ బికాస్ fear is the anchor for existence. What you are not understanding, that is what I am trying to make at this point. When I am getting scared, a part of me starts analyzing that at the same time. That is what I meant. Fear అనేది లేకుండా ఉండదు, నాకు ఉంది. మీలోని తెలివి తక్కువ ఆర్జీవిని మీలోని తెలివైన ఆర్జీవి కంట్రోల్ చేసి ఇంటిగ్రేట్ చేసేసుకుంటారు, అంతేనా? దట్స్ ద పాయింట్. అది అమ్మయ్యా ఇప్పటికి అర్థమైంది కొద్దిగా. అది కూడా పూర్తిగా కాదు. వాట్ ఎవర్ మనం డిస్కస్ చేస్తే నేను యాంటీగా మాట్లాడుతున్న ప్రతిదీ సోషల్ స్ట్రక్చర్కి చాలా నెసరీ. దైవభక్తి నెసరీయే, వాట్ ఎవర్ వి టాకింగ్, ఎవ్రీథింగ్. కానీ వాటిలో వచ్చిన ఎమోషన్ను మనం కంట్రోల్ చేయడానికి, వాటి బానిసలుగా ఉండటానికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. ఇప్పుడు నాకు చాలా భయం వేసే సంఘటన వస్తే నేను ఆల్రెడీ దాని షార్ట్ డివిజన్ ప్లాన్ చేస్తూ ఉంటాను. ఆ ఎల్ షేప్డ్ బెడ్రూమ్ లేకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. నాకు ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. యూనో, సో ద జాగ్రఫీ ఆఫ్ ద హౌస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హారర్ ఫిల్మ్. ఏ డోర్లోంచి అక్కడ ఏం వెళ్తుంది, ఆడియన్స్ కూడా ఇంట్లో ఉండి ఆ రూమ్లో తిరుగుతున్న ఫీలింగ్. సో ఐఎమ్ కాన్స్టెంట్లీ అనలైజింగ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫీలింగ్. బికాస్ ఆఫ్ దట్ ఐ డోంట్ లెట్ ద ఎమోషన్ కంట్రోల్ మీ ఎట్ ఎనీ టైమ్. కనిపించే దయ్యం కంటే కనిపించిన దయ్యం మోర్ పవర్ఫుల్. దయ్యం కూడా లేదా మీకు తెలిసిన వాళ్ళు దయ్యం అయితే ఇంకా వేస్తుంది. తెలిసిన వాళ్ళు దయ్యం అయితే. అందుకే కుటుంబ సభ్యులు మామూలుగా దయ్యాలు పడుతుంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా హారర్ ఫిల్మ్స్ చేసి జనాలు భయపెట్టే కార్యక్రమాలు మీకు కొనసాగుతాయి ముందు బికాస్ యూ లేదు, బట్ ఐమ్ షూర్ you're going to make more and more. You're not done with it. Maybe depends. And right now I'm not in the mood to make horror films. మార్కులు తక్కువ వస్తాయని మీకు భయం ఉండదు. అంటే నేను మళ్ళీ ఇంకా ఆలోచిస్తున్నాను, మీ వీక్నెస్ ఎక్కడ ఉంటుందని. అంటే మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంటుందని అంటారు కదా, అలా రామ్ గోపాల్ వర్మ గారి ప్రాణం ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రాణం ఉన్న చోటే కొంచెం ఫియర్ దాని చుట్టూ ఉంటుంది కాబట్టి. పోనీ అమ్మాయి అనడానికి కూడా లేదు, ఎందుకంటే స్పెసిఫిక్ అమ్మాయి ఉండదు. అమ్మాయి అనే కాన్సెప్ట్ నచ్చుతుంది మీకు అమ్మాయి కంటే కూడా. కరెక్ట్.
సో మేము చేతులు ఎత్తేసి మీకు దండం పెట్టి ఇంకా మీట హనుమాన్ చాలీస్ చదువుకోకుండా రామ్ గోపాల్ వర్మ చాలీస్ చదువుకుంటాం భయం పోగొట్టుకోవడానికి. అంత అంటే అంత అంత తెలివి మీకు ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే హనుమాన్ చాలీస్ మీకు తెలుసు కదా, వెన్ యూ ఫియర్, భయం వేసినప్పుడు హనుమాన్ చాలీస్ చదువుకుంటే ధైర్యం వస్తుందంటారు వాళ్ళంతా. సో ఎంతో కొంత మీరు కొంచెమైనా భయపడేవి ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉన్నాయి, చెప్తాను. ఒకటి, నేను ఇంత క్రిమినల్ మైండోడు ఎప్పటికన్నా క్రిమినల్ అయిపోతాడా నిజంగానే ముందే ప్రివెంటివ్గా నన్ను అరెస్ట్ చేస్తారేమో పోలీసులు అని ఒక భయం నాకు. రెండోది, గ్యాంగ్స్టర్స్ సీక్రెట్ అని నేను బయట సినిమా బయట పెట్టేస్తున్నాను, వాళ్ళు నన్ను ఏమన్నా చేస్తారని ఇంకో భయం.